భగవద్బంధువులారా, విశ్వావసునామ సంవత్సరం ఉగాది పండుగ తర్వాత పండుగలు ప్రారంభమయ్యేది తొలి ఏకాదశి ఈరోజు. ఈ ఏకాదశి నుండే ఈ సంవత్సరం అంతా కూడా పండుగలు ప్రారంభమవుతాయి. ప్రతి ఒక్కరు కూడా దేవాలయానికి ఉదయమే చక్కగా తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి ఆలయాలకు వచ్చి వారి వారి గోత్రనామాలతో అర్చన చేసుకుంటున్నారు. అంటే తొలి ఏకాదశి పండుగ కాబట్టి ఈ రోజున ఎవరైతే ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారో సంవత్సర కాలం అంతా వాళ్ళ కుటుంబంలో చక్కటి ధార్మిక బుద్ధి కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు అనేటువంటిది వేద ప్రమాణం. అలా అందరూ కూడా వస్తున్నారు. వారందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారు ఆయురారోగ్యాలు ప్రసాదించి అందరూ కూడా మన క్షేత్రంలో ఎప్పుడు కానీ ప్రముఖానాం వర్తకానాం కార్మికానాం కర్షకానాంచ ఇది కార్మిక క్షేత్రం కాబట్టి అందరూ కూడా క్షేమంగా ఉండాలి అనేటువంటి ఒక భావనతో స్వామికి అర్చన చేయడం జరిగింది. అందరూ కూడా ఈ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతు. స్వస్తిమంత్రాః సత్యాః సఫలంతు వేదోక్తం పరిపూర్ణ ఆయుష్యాభివృద్ధిర్భూజాస్తామితి మహంతో నిధి గృహ్ణంతు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనచతుషం మేఘవర్ణం శుభాంగం. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు తను శయనావిధి అనగా నిద్రించే సమయం. అందుకే ఈ 4 నెలలను చాతుర్మాస దీక్షలు ప్రారంభమయ్యే రోజు. అదేవిధంగా ఈ రోజున మహావిష్ణువు నిద్రకు ఉపక్రమించే దినం కాబట్టి ఇప్పటి నుంచి 4 నెలల వరకు సాధువులు కానీ లేకపోతే యోగులు కానీ సిద్ధులు కానీ చాతుర్మాస దీక్ష తీసుకొని వారి యొక్క దినచర్య ఉంటారు. అదేవిధంగా కార్తీక శుద్ధ ఏకాదశి వరకు అంటే రమారమి 4 నెలలు భగవంతుని నిద్రిస్తుంటాడు. కాబట్టి ఈ రోజున విశేషమైనటువంటి విషయం ఏంటంటే ఈ రోజున ప్రతి ఒక్కరు దేవాలయానికి వచ్చి దైవ దర్శనం చేసుకుంటారు. దక్షిణ భారతదేశంలో శ్రావణ మాసంలో ఎలాగైతే వివాహాలు ఉంటాయి, కానీ ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ 4 నెలలు ఎలాంటి శుభకార్యాలు నిర్వహించబడదు.